తీన్మార్ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చెప్పే ముందు జై తెలంగాణ, జై జై తెలంగాణ మీరు కూడా చెప్పురు అందరూ. నాకైతే మస్తు సంతోషంగా ఉంది. మా మల్లన్నతో కూడా పంచుకోవాలి కాబట్టి ముందు హెడ్లైన్స్ చూడండి. 60 ఏళ్ల కలకు ఆరతి పట్టిన తెలంగాణ, లోక్సభలో పాస్ అయిన ప్రత్యేక రాష్ట్ర బిల్లు, తీన్మార్ డాన్సులు, డప్పుల సప్పుళ్లు, పాస్ అయిన బిల్లుతోని పటమెక్కిన జనం, పీలేరు పిల్లగాని ఇజ్జత్ తీస్తున్న లీడర్లు, సంచులు చదిరేది బాకీ ఉందన్న డొక్క, సీమాంధ్ర లీడర్లకు మల్లన్న ఫైనల్ టచ్, అశోక్ బాబు సొంటెండబెట్టిన అక్కడోళ్ళు, తెలంగాణకు V6 పాటల మాట, కదలాలని చెప్తున్న స్ఫూర్తి గీతం. ఢిల్లీలో అసలు ఇలా ఏమేమయ్యింది, ఎవరెవరు ఆపినరు, ఎవరెవరు ఆపలేదు, ఎవరెవరు మద్దతు ఇచ్చిండ్రు, ఎవరెవరు ఇయ్యలేదు, అసలు ఏమైంది, తెలంగాణ ఇచ్చినాక ఏం చేసిండ్రు, ఏం చేయలేదు, ఇవన్నీ లైన్ పొంటి చెప్పుకుంటూ వస్తారు మా వాళ్ళు. ఇనుండ్రు ఒకసారి బాగుంటాయి. పొద్దెక్కదాకా లేవనోడు కూడా ఇవాళ మబ్బులనే లేచి కూర్చున్నాడు టీవీల ముంగట. ఎందుకంటే తెలంగాణ బిల్లు మీద లోక్సభ మాట్లాడుతుందని. ఇయ్యాల ముచ్చట కాదాయే, 60 ఏళ్ల సంధి చేస్తున్న తనలాట. కంటి మీద రెప్పముద్దామంటే భయం, ఏమైతుందో ఏమో, నోట్ల బుక్ ఎవడెత్తగొడతాడో అని. చాలా మందే ఉన్నారు మన తాను ఎత్తగొచ్చేటోళ్ళు, కానీ అందుకే ఢిల్లీ దిక్కు కంటి మీద రెప్పేయకుండా చూసిండ్రు జనం. అనుకున్న యాల రానే వచ్చింది, తెలంగాణ బిల్లు లోక్సభలో పాస్ అయింది. కానీ పొద్దటి సంధి నోట్ల మంచి నీళ్ళు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే పార్లమెంట్లో ఏమైతుందని. పార్లమెంట్ సురువైన సంధిగా ఇయ్యాల ఏమేమైందంటే పొద్దుగాలనే స్పీకర్ అమ్మ వచ్చి కూర్చున్నది. కేసీఆర్ వెనకట చెప్పినట్టే ఆఖరిజాల దాకా గాయ చేస్తారు సీమాంధ్రోళ్ళు అన్నట్టే చేసిండ్రు ముందుగాల. ఇక అప్పుడు వాయిదా పడ్డది. ఆ వెనక చీర సురువైంది. 12 గొట్టంగా ఇక తెలంగాణ బిల్లు పెట్టినాం, చర్చ మొదలు పెట్టుండ్రి అధ్యక్ష అని హోంమంత్రి షిండే సార్ చెప్పిండు. Telangana has a long and checkered history. It may be recalled that this region within the existing state of Andhra Pradesh has a distinct political and cultural identity. There have been movements for a separate state in both the Telangana region as well as in the rest of Andhra, which reached a peak in the late 60s and early 70s, which were resolved for the time being through discussion and agreement. ఇక సీమాంధ్రోళ్ళు అందరూ ఒకటైనరు పార్లమెంట్లో, మళ్ళా జరసేపు పరిశాన్ చేయబోయినరు అనుకోరాదు. అట్లయినా వాయిదేసి మళ్ళా సురువు చేసింది, లొల్లి ఆగలే. ఇక ఇట్లా కాదని 3 గంటలకు తెలంగాణ బిల్లు మీద చర్చ పెట్టింది మా అమ్మ మీరా కుమారి. ఇక ఈ టీవీలను చూసి సీమాంధ్ర ఎంపీలు బాగా బీపీ పెంచుకుంటున్నారని లోక్సభ దర్వాజల కాడికెళ్ళి అన్ని బంద్ చేసి చర్చ నడిపింది అమ్మ. లోపల ఏమైతున్న సంగతి కూడా ఎవరికి తెలవకుండా చేసింది. ఇక సర్కారోళ్ళు మన చదివిండ్రు కదా బిల్లులు, అవన్నీ ఆమోదం చేసిండ్రు. ఇక కొంతమంది ఏం చెప్పినా సర్కార్ ఇన్లే, ఓటింగ్ పెట్టి మరీ తెలంగాణ బిల్లును పాస్ చేసింది. ఇక ఈ యాళ్ళ కోసమే, ఈ గడువు కోసమే కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసిన తెలంగాణ బిడ్డలు ఒక్కటే చెంగున గాలిలోకి ఎగిరిండ్రు. ఢిల్లీలున్న తెలంగాణ భవన్ ఇదెక్కడిది అనుకునేరు, ఆంధ్ర భవనే తెలంగాణ భవన్ అయిపోయింది. ఆడ జై తెలంగాణ అని గర్జించిండ్రు. ఈ మురిపాన్ని ఆపుకోలేక ఆనందంతో నేర్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. తెలంగాణకు పడ్డ హాత్కడి ఇన్నేళ్లకు దిగిపోయిందని సంబురం చేసుకున్నారు. కోదండరాములు సార్ వచ్చి అందరికి దండం కూడా పెట్టిండు. తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. చాలా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి విజయం ఇవాళ మనకు సిద్ధించింది. తెలంగాణ కోసం ఢిల్లీలో బువ్వ దినక ఉద్యమాన్ని చూసుకుంటా ఎదురు చూసిన ప్రతి బిడ్డ గుండెల అంచులంచుల దాక్కున్న సంతోషాన్ని ఆపుకోలేకపోయినరు. తెలంగాణ బిల్ పాస్ అయిందని తెలియంగానే 4.5 కోట్ల ముఖాలలో నవ్వొచ్చింది, నాట్యం చేసిండ్రు. ఇవాళ అన్ని పండగలు ఒక్కటేసారి కలిపి తెలంగాణలో చేసుకున్నారు. ఎట్లా అయింది, ఎట్లా రంగులతోని హోలీ, పటాకులతోని దీపావళి, స్వీట్లతోని దసరా, డాన్సులతోని వినాయక చవితి, ఇది మొత్తం కలిపి జై తెలంగాణ పండగ అయింది. మరి ఈ పండగని మీరు ఒక్కటేసారి చూడాలంటే ఇప్పుడే చూడాలి, చూడండి. వచ్చిందే స్వాతంత్ర్యం, వీడిందే వనవాసం, 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 తెచ్చిందే కొండంత పండగనే మన కోసం, మన కోసం, మన కోసం. కదిలొచ్చే కాలంతో వెల్లువల సంతోషం, మొలిచిందే పెదవులపై పైరల్లే తరహాసం. ఎన్నాళ్లకు వినిపించేలా స్వేచ్ఛా కోయిల కూసే, ఎన్నెన్నో గుండెల త్యాగం జెండాగా విరబూసే. ఎన్నేండ్లకు వీరులు నడిచిన దారిలో వెన్నెల కాసే.
కంఠం ఆనందంతో కోసే. తెలంగాణ రాకపోతే ఏం చేయాలి, ఏ తరీకల కొట్లాడాలి, ఏం చేస్తే ప్రత్యేక రాష్ట్రం వస్తుందో చెప్పుడే కాదు, వచ్చిన తెలంగాణ కూడా ఎట్లుండాలి, పోగొట్టుకున్న పల్లె వాసన మళ్ళా ఎట్లా నిలుపుకోవాలి, సీమాంధ్ర దోపిడీల చిక్కి చితికిన తెలంగాణను ఎట్లా బతికించుకోవాలి అని యాద్ చేసుడు కూడా V6 బాధ్యతనే. అందుకే ఈ పాటతోని కదులుండ్రి. వీడాలి నాడే కదల రంగమే, కదలాలి కదలాలి కదల సీమకే, వీడాలి నాడే కదల రంగమే. అన్నలు తమ్ములు అక్కలు చెల్లెలు అంతా సల్లంగుండాలి, కమ్ముకు వచ్చిన చిమ్మని చీకటి చెల్లా చెదురైపోవాలి. కనులు పనులు నదులు నిధులు నేటితో సొంతం కావాలి, ఆగని వలసలు ఆకలి తాములు ఇకపై అంతం చెయ్యాలి. కదలాలి కదలాలి కదల సీమకే. పాలన కూలి వాకిళ్లలో వెన్నెల కురిసిన రోజుల కోసం, తన చాటల కోసం, ఆ పాపి కొండల్లో గోదావరి అలలా నడవాలి ప్రతి అడుగు నమ్మకమే దిశరా, నమ్మకమే దిశరా. పొత్తిల్లు కూడిన ఎత్తిన దోసిల్లు తెలంగాణలో ప్రతి ఇల్లు, ఏడుపుకు 60 ఏళ్ళు, ఏడుపుకు 60 ఏళ్ళు, పోరాటాలకు పుట్టిల్లు, నిండవు ఇక్కడ 100 ఏళ్ళు, 20 ఏళ్లకే రావాళ్ళు, యుద్ధంలో మూసే కళ్ళు, యుద్ధంలో మూసే కళ్ళు, వేలాది నయనాలు పోరాటంలోనా, సమిధలు గరగిలాయి చిటి మంటల్లోనా, తెలంగాణలోనా. దాటాలి దాటాలి శోక సంగమే, వీడాలి నాడే కదల రంగమే. తవ్వేసి ఖనిజాలన్నీ కాజేసే దోపిడి దొంగల నిలదీసి, బుద్ధుని అడుగులు అడుగేసి, బుద్ధుని అడుగులు అడుగేసి, సెలవంటూ చెప్పాలి పోరాటానికే, ఆహ్వానమివ్వాలి జీవితానికే, జీవితానికే. కదలాలి కదలాలి కదల సీమకే, వీడాలి నాడే కదల రంగమే. పాపం పీలేరు పిల్లగాన్ని అందరు కలిసి ఆగం పట్టించిండ్రు. రేపే అంటే ఎల్లుండే రాజీనామా చేస్తుండు అని ఒకలు, ఇన్ని గంటలకు ఇన్ని నిమిషాలకు వారం వర్జం చూసుకొని రాజీనామా కాగితం మీద
కోడి సంతకం గెలుకుతుండని ఒకరు ఇష్టం వచ్చినట్టు అందాజాలు వేసుకుంటారు. ఆఖర్ బాలు అనే కిరణాల్ని ఆఖరికి బఫూన్ బాబుని చేసి పారేసిండ్రు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని చూస్తుంటే పచోళ్ళకు పరాశకమే అయిందివా. ఏదో ఆయన మందం ఆయన ఆఖరిదాలకు సుధరాయించుకుంటుంటే అగో ఇంకా రాజీనామా చేయవు గప్పుడు చేస్తాంటివి కదా అని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన అసలు రాజీనామానే చేయడు మా సారుకు పాలన చేసుడే కాదు రాజీనామాలు చేసుడు కూడా శాత కాదని సెటైల్ రేస్తున్నాడు. అసలు ముచ్చట ఏంటంటే నేను రాజీనామా చేస్తాను ఎన్నడు కూడా టీవీల ముంగడికి వచ్చి చెప్పలే శాత గాని సీఎం. మాతో చెప్పిండు మీతో చెప్పిండా అని అందరు అనుకుంటుంటే మన మంత్రి ఉన్నాడు కదా అదే మాణిక్యం, ఆయనను అడిగినరు విలేకరులు. నిజమేనా సారు నల్లారి రాజీనామా చేస్తున్నాడు అంటే ఇగో ఏమంటున్నాడో ఇన్నుండ్రి. సారు ముఖ్యమంత్రి ఎప్పుడు రాజీనామా చేస్తారట? 3 గంటలకి రాజీనామా చేస్తారని అన్నారు. మరి నాకైతే తెలియదు, ఎంత మీడియా ద్వారా వచ్చింది. కానీ 3 అయిపోయింది కదా సారు. మళ్ళీ ఇప్పుడే చూసాను మీడియా రేపు 10:45కి అంటున్నారు. మరి పోస్ట్ పోన్ ఎందుకు చేసుకున్నట్టు? ఇక కొంత లగేజీ ఆయన సర్దుకోవాల్సిన అవసరం ఉంది. ఏందది? ఇక కొంత లగేజీ ఆయన సర్దుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా నల్లారి రాజీనామా చేస్తున్నాడా సారు? మరి నాకు నమ్మకం లేదు. నాకు ఆయన 2 ప్లాన్స్తో ఉన్నాడు. ఏంటి ఆ ప్లాన్లు? తెలంగాణకు ప్యాకేజ్ ఇస్తే ఆ ప్యాకేజీలో భాగంగా ముఖ్యమంత్రి పదవి కూడా పోతుందని ఆయన భయం. ఇదొక్కటి. రెండోదేంది? అందుకని ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన ఆ రోజు ఆ ప్యాకేజీని తెలంగాణ ప్యాకేజీని అపోజ్ చేశాడు. వామ్మో, నల్లారి గింత కథ నడిపించిండా? మరి ఆయన భవిష్యత్ ఏంది సారు? భవిష్యత్తులో కాంగ్రెస్ టోపీ పెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ ఏఐసిసి నాయకుడిగా వస్తారు. ఏంది? భవిష్యత్తులో కాంగ్రెస్ టోపీ పెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ ఏఐసిసి నాయకుడిగా వస్తాడు. అంటే ఇప్పుడు సీమాంధ్రోళ్ళకి టోపీ పెట్టి వెనకసిరి కాంగ్రెస్ టోపీ పెట్టుకుంటాడా? సరే గాని మరి పార్టీ పెడుతున్నాడు అంటున్నారు, ఇదెంత వరకు నిజం? ఆయన పార్టీ పెట్టకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టారు. చూసినారులా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మీద ఎంత పరాశకం చేస్తున్నారో. గిట్లయింది నల్లారి బతుక ఆఖరికి. ఈ చూపుల పొంగిన పొగరు మా ఊపిరి దీపపు చమురు ఇకపై మారే పట్టి వెలుగెవరు. తెలంగాణ వచ్చేసింది కదా, ఇక చిన్న సంబరాలు కావు, చిన్న కథలు కావు. అబ్బబ్బబ్బా, దుంకి దుంకి పెయ్యి ఎంత నొప్పులు అవుతున్నాయి. అయినా కానీ నొప్పి తెలుస్తలేదు. అవును, అదంతేమో కానీ ఈ కుస్సులమ్మ మల్లన్న ఒకసారి ఫోన్ చేసిండు, మాట్లాడిండు. దాని తర్వాత ఏమైందో ఏమో మళ్ళా పత్తకు లేకుండా పోయిండు. అరుచుకుందాం ఒకసారి మనం కూడా. మల్లన్న జై తెలంగాణ. జై తెలంగాణ రావులమ్మా. నాకు తెలుసు మల్లన్న, నువ్వు ఎందుకు అంతగానో మర్చిపోయినావు. తెలంగాణ వచ్చింది కదా, బాగా ఎగిరి దుంకినావు కదా. ఏ ఊకో, నాకేడా ఎగుర శాతం అవుతుంది. ఇంత మిఠాయి తినో పని మీద పోయినా. పని మీదనా? ఇప్పుడేం పని మల్లన్న, తెలంగాణ వచ్చేసింది కదా. అగో ఏం పని అంటావు రావులమ్మ? పెప్పర్ స్ప్రే గోపాల్ సారు సన్నాసులలో కలిసిండట. ఎవరు? లవడపాటి రాజగోపాల్ సారా? అవును రావులమ్మ. అవును, ఆయన పక్క రాష్ట్రం మనిషి కదా. ఆయన ఏడికి పోతే నీకేంది, ఎల్ల కలిస్తే నీకేంది? అయ్యో ఇన్ని రోజుల సంది మన ఇంటనే ఉంటే ఎట్లుకుంటది రాములమ్మ పానం. మరి ఏం చేసినావు? ఏం చేసినా అంటే నా మందని నేను చేసిన. ఇంతకి ఏం చేసినావు లగడపాటి సార్, నువ్వు చెప్పు. ఏం చేస్తుంది, గవే సన్నాసులలో కలుస్తుంటే ఆ కాషాయం బట్టలు తీసుకుపోయి ఇచ్చొచ్చిన. మంచి పని చేసినావు గాని ఈడ మీ అభిమాన నేత నల్లారి రాజీనామా చేస్తున్నట్ట కదా, ఎరికేనా? ఆ లొటమాయ చేస్తే. అయ్యో అట్లాంటవేంది మల్లన్న, నీకు బాగా నచ్చిన మనిషి కదా. నేను ఆయనను ఎప్పుడో ఇడిచిపెట్టినా. ఇప్పుడు నా అభిమాన నేత మహారాజా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కదా. కింత కూడా కవర్ లేకుండా లీడర్ని మార్చుడేంది మల్లన్న? లేకపోతే సాటింపేసేది ఉండేనా? నేను నమ్మిన లీడరే దేనికి పనికి రాడంటే చెప్పుకుంటే నా సిగ్గువగా. ఇక సరే గాని మరి జగన్ బాబు ఏమంటున్నాడు? ఢిల్లీలో ఉన్నాడంట కదా. ఆయనకే ఓదార్పు కరువైంది రాములమ్మ. ఆయన ఏం చేస్తాడు? అయ్యో, జగన్ అల్పనంతా ఉత్తిదే అయిందా? ఇంకేమున్నది, నొట్ట పీసు వస్తుంది. కాకపోతే మరి చిరంజీవి కావురు కథ ఏంది? కిరణాలు ఆఖరి బాల్ లెక్కనే వాళ్ళు కూడా ఆఖరి దాకా కోసి చేసిరట. చేసిరట అంటావు ఏంది, నీకు తెలియదా? కిరణాలు బాల్ చూసినవా నువ్వు? చూడలే. మరి ఆయన బాల్ గన్ల పడనప్పుడు ఇలా కోసి దేడికెళ్ళి అనిపిస్తుంది చెప్పు. కరెక్టే మల్లన్న. సరే గాని ఇంకో ముచ్చట చెప్పు మల్లన్న. అశోక్ బాబు మీటింగ్ పెట్టిండంట కదా ఢిల్లీలో, ఏమైంది మరి? పందిరి గుంజల కాడికెళ్ళి ఉడవికి పెట్టినరాడా. అయ్యో ఎందుకు? ఇంకేం చేయమంటావు, ధర్నా చేసి. సమైక్యాంధ్ర పోరాటం ఏట్లే మన్ను ఏం లేదాడా. తిని పారేసిన ఇస్తరాకులు, ఉడవికి పెట్టిన టెంట్లు తప్ప. మరి ఢిల్లీలో ఏమున్నది ఇంతకి? తెలంగాణనే. మరి తెలంగాణ పెద్ద మనిషి కేసీఆర్ ఏం చేస్తున్నాడు? బిల్లు పాస్ చేసి ముందుగాల ఇంట్లో అడుగు పెట్టిండు. ఆడికెళ్ళి తెలంగాణలో పెడతాడటిగా. మరి నువ్వేం చేస్తున్నావు? అయ్యో నేనేం చేస్తున్నాను, దీర్ఘం తీయబడుతుంది. సోనియా గాంధీ ఇంటి ముక్కట కోడి పిల్లని కోస్తే కదా ఇప్పటిదాకా. ఓహో చేసినావా?
అనుకున్నా మల్లన్న నువ్వు ఇవాళ ఎట్లయినా బిజీగా ఉంటావని అనుకున్నా. మరి ఇంతకు నీ కోడి కూర ఏది? ఏడ రాములమ్మ పాపం అశోక్ బాబు ధర్నా పెడితే 10,000 మంది వచ్చిండ్రు. అందరు తినంగా అశోక్ బాబుకే దొరకలేదట. ఆయనకే పిలిచింత తినబెట్టి పంపిన పాపం. కానీ మల్లన్న నువ్వు ఢిల్లీలో ఏం పని చేస్తున్నావో ఇప్పటికీ కూడా నాకు కన్ఫ్యూజన్ గానే ఉంది. నువ్వు పుట్టిందే కన్ఫ్యూజన్ రాసిలా కదా. ఏయ్ వరినెత్తి బాగానే కానీ ముందుగా రైలు టికెట్ పంపు, రాజ్యసభలో కూడా పాస్ కాగానే వస్తా. ఆయన నీతోని తెలంగాణ వాళ్ళకి పని అయిపోయింది కదా అన్నారు వాళ్ళు. నేనంటున్నా ఇంకా తక్కువగాలే నీకు. ఏంటిది? ఎర్రగడ్డ దవాఖానలో పోతే వాళ్ళు చెప్తారు చూడు, నేనెందుకు నోరు ఖరాబు చేసుకున్నాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం బుడిబుడి అడుగులేసుకుంటా పార్లమెంట్ దిక్కు పోతున్నా కొద్దీ ఆంధ్రోల నాటకాలు ఇంకా ఎక్కువైపోయినాయి. విమానాలు కట్టుకొని ఢిల్లీలో దిగి మళ్ళొక పారి 4.5 కోట్ల గుండెలకు గాయం చేయబోయినరు. 60 ఏళ్ల కలకు ఏడ అడ్డం పడతారో అని భయపడ్డది తెలంగాణ. అయినా మన గుండె ధైర్యం పెద్దది. కొట్లాటలు మనకి కొత్తేం కాదు. తెలంగాణలో ఏ మట్టి గోడ గురించి మాట్లాడుకున్నా ఒక చరిత్ర ఉంటుంది. అదే పోరాటం. ఆ పోరాటం చేసే సత్తా మనకుంది. మోసం ఒక్కసారి గెలుస్తుంది, కానీ నియతి ఎప్పటికైనా గెలుస్తుంది అని చెప్పేటందుకే ఈ పాట తయారు చేసినాం. పోరాటం మన వారసత్వమని మరవకు సోదరా, యుద్ధ భూమిలో పొద్దు పొడుపులై పుట్టినామురా, ఉడమి తల్లి సంఖ్యలు తెంచనిద మనుగడలేదురా, ముందు తరాలకు ఇంతటి వేదన కలిగించొద్దురా. జయ హే తెలంగాణ, జయ హే తెలంగాణ. నల్లగొండలో 20 ఏళ్లకి నిండే ముసలితనం, నువ్వు పోరాడితే పోగొట్టగలవురా. ఆలోచించు క్షణం, అన్వేషించు నిజం, ఆలోచించు క్షణం, అన్వేషించు నిజం. నీ పాలమూరులో పాతుకుపోయిన తరాల దారిద్ర్యం, పట్టుదలతో నువ్వు కొట్టాడితే అది పోదా పాతాళం. నీవే ఆధారం, నిండిన నెత్తురు చాలద నడపగలం పోరు. సీమాంధ్ర నుండి తెలంగాణను చేయగలం పేరు, కలలన్నీ నెరవేరు. జయ హే తెలంగాణ, జయ హే తెలంగాణ. సీమలో ఉరితాడుకు వేళాడే రైతాంగం, ఆత్మఘోషని ఆలకించర తీరని అన్యాయం, అది కోరెను నీ సాయం. తీరని అన్యాయం, అది కోరెను నీ సాయం. విషకీటకాల ఆటవికానికి ఆదిలగాదు సగం, ఋతువు కొరీతిగా అంతరిస్తోంది ఆదివాసి జనం. అరికట్టే దిశ గమనం, ఆదివాసి జనం, అరికట్టే దిశ గమనం. దావా నలమై లావా జలమై పోటెత్తి కదులుదా, దగా ఘోరులా దూపిడి పాలన దానం చేసేద్దాం, మన జెండాల గలేద్దాం. జయ హే తెలంగాణ, జయ హే తెలంగాణ, జయ హే తెలంగాణ, జయ హే తెలంగాణ. తెలంగాణ
ఇయ్యొద్దు గాంధీ ఆశయాలకు ఇది విరుద్ధం అని మైకు దొరికినోళ్ళల్లా మైకులు మింగిడ్రు. మరి స్వయాన గాంధీ తాత మునిమన్మడు ఏమన్నాడు ఎరకరా? తెలుసుకోండి. తెలంగాణని ఏ దేశమోడన్నా ఓర్చుకుంటాడు గాని మన ఆంధ్ర లీడర్లు అన్నలు దమ్ములు మాత్రం అస్సలే ఓర్చు. తెలంగాణ ఉద్యమాన్ని ఉద్యమం లెక్క చూడరు, ఇక్కడ సావును సావు లెక్క చూడరు, బతుకును బతుకు లెక్క కూడా చూడరు. కానీ ఇగో ఈయన చూడుండ్రి, ఎవరో ఎరికేనైనా మనకు చాలా కావాల్సిన మనిషే. గాంధీ తాత లేడా? ఆయన మునిమన్మడు తుషార్ గాంధీ ఈయన పేరు. ఈయన గుర్తుపట్టిండు తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇయ్యాలనే ముచ్చట్ను గాని ఇప్పటికీ సీమాంధ్రోళ్ళు గదే తిర్రేషన్ చేస్తుంటారు. ఇగో తుషార్ గాంధీ చూడు ట్విట్టర్లో రాసిండు, తెలంగాణ ఖచ్చితంగా ఏర్పడాలి, కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఇయ్యాలని. సరే ఇచ్చిండ్రు, అది వేరే ముచ్చట గాని బయటి రాష్ట్రాల వాళ్ళకున్న సోయి కూడా ఇక్కడ వాళ్ళకి లేదంటే ఎట్లా చూడుండ్రి. దేశానికి స్వాతంత్రం పట్టుకొచ్చిన వాళ్ళ దాంట్లో ముందుగాలున్న గాంధీ తాత మనమడే చెప్పబట్టే తెలంగాణ రాష్ట్రం ఇయ్యాలే, వాళ్ళు పాపం అమాయకులు, ఈ సీమాంధ్రోళ్ళు జయంగా అరిగోసపడ్డారని ఆయన కూడా గుర్తుపట్టిందంటే చూడుండ్రి తెలంగాణ ఉద్యమం ఎటువంటిదో. సీమాంధ్ర అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు ఇప్పటికైనా జర నియతగా బతుకుండ్రి అని కోరుకుంటున్నారు దేశ ప్రజలు కూడా మిమ్మలను. తెలంగాణ ముచ్చట్ల ఏడ చీమ చిటుక్కుమన్నా V6 ఊకోలే. ఏం చేయాలనో అదే చేసింది, ఎవ్వల్ని కదిలియాలనో ఆళ్ళనే కదిలిచ్చింది, అన్యాయాన్ని అడుగడుగున ఎత్తి చూపించుకుంటూనే వచ్చింది. అట్లనే తెలంగాణ ఉద్యమానికి కూడా ఏడ దెబ్బ తగిలినా జనం గుండెకి ధైర్యం చెప్పింది. పోయిన ఏడాది జూలై 31వ తారీఖు నాడు తెలంగాణ మీద ఫస్ట్ అడుగేసేదాకా ఉద్యమం తోడై గొంతెత్తింది. ఉద్యమ కళాకారుల గొంతుకు గొంతయింది. తెలంగాణ మాట కాంగ్రెస్ నోట్లకెళ్ళి ఎల్లిన నాడు తెలంగాణ భూమి వాసన చూపించింది. అదే జనని 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 జై తెలంగాణ. మళ్ళొక్కసారి యాద్ చేసుకుందాం. నన్ను గన్న తల్లి నా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి. తాత తండ్రుల నుండి మము కాచే తల్లి, నీ రుణము నెట్ల తీర్చుకోనే నేల తల్లి. తల్లి నీ పాలదారలే రేగడిలో పారే నీరై, నీ గుండెల గదిలో గనులే తరతరాల తరగని సిరులై. జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోన. కంటి పాపల్లోన మా ఇంటికి నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాసి. అమ్ముగన్న తల్లి మా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి. అందాల అడవుల నిలయం, నీవేలే అక్షరాలయం. మహనీయులు నడిచిన భువనం, తరతరాలకు ఓ నిదర్శనం. కాళోజీ కవితలమవుతాం, దాశరథి పద్యాలవుతాం, పోతనలో భావాలవుతాం, సోమనకి స్నేహితులవుతాం, గమ్యం ముద్దాడి వస్తాం. జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోన. కంటి పాపల్లోన మా ఇంటి పీసి, నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాసి. శిలలో నా సప్త స్వరాగం, సిగలో త్రివేణి సంగమం. కరుణామయి మేరి కోవెల, భాగ్యనగరమే గుండెకాయల. ఐరమ్మ అడుగులమవుతాం, రుద్రమ్మ రూపాలవుతాం, సర్వాయి స్వప్నాలవుతాం,
కొమరం భీం వారసులవుతాం, కోరిక నెరవేర్చుకుంటాం. ఇవాళందరూ మస్తు కుషుగున్నారు. చరిత్రలో నిలిచిపోయే రోజని సంబరాలు చేసుకుంటున్నారు. 60 ఏళ్ళ కల నెరవేరిందని ఆనందం పంచుకుంటున్నారు. మరి ఈ సంబరాలు చేసుకునేటందుకు, రాష్ట్రం వచ్చినందుకు అసలు కారణమైన వాళ్ళందరినీ ఒక్కసారి మనసు నిండా యాద్ చేసుకుందాం. ఇయాల మొలిసింది తెలంగాణ పొద్దు. 60 ఏండ్ల కింద మాయమైన సూర్యుడు ఇయాల మళ్ళా మొగుల మీద కనిపించిండు. ఒకరొకరు ఇట్లా మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ సూర్యుని పొద్దు కోసం ఎన్ని పానాలు చీకట్ల కలిసినాయో తలుసుకుంటే తనువు కన్నీళ్లతో దడిసిపోతున్నది. 14 ఏండ్ల సంధి తెలంగాణలో నెత్తురు జిత్తని పల్లె లేదు. పాడెక్కక ముందే బూడిదైన బిడ్డలను లెక్కబెట్టుడు కష్టం. ఒక్కో వీరిని పోరాటం ఒక శతాబ్దపు చరిత్రకు సమానం. తెలంగాణ రాష్ట్రం కోసం భవిష్యత్తును పనంగా పెట్టి తనలాడిన తనవులు ఎన్నో. ఉద్యమంలో అడుగుపెట్టినాక ఆత్మీయులను మరిచిన మంది ఎందరో ఉన్నారు. నేను చస్తేనే నా తెలంగాణ రాష్ట్రం వస్తుందని అగ్గిపెట్టుకున్న అమాయక వీరులు వాళ్ళు చేసిన త్యాగం 10 తెలంగాణ రాష్ట్రాల విలువ కంటే ఎక్కువనే. 4.5 కోట్ల మంది ముఖం మీద సంతోషం కోసం వాళ్ళ ఇంట్లోళ్ళ కన్నీళ్లను కాల్వలు చేసిండ్రు. చెట్టుకు ఊరేసుకున్నారు, పెట్రోల్ పోసుకొని అంటుపెట్టుకున్నారు. ఏ అమరవీరుడు ఏం చేసినా ఈ తెలంగాణ రాష్ట్రం కోసమే. చరిత్రలో మరిచిపోని పోరాట వారసత్వాన్ని తెలంగాణ బిడ్డలకు చూపించిండ్రు. ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ ఆత్మాహుతి దాడులు చెయ్యలే. అటు దిక్కు పోరాటాన్ని తీసుకపోలే. తెలంగాణ ఉద్యమ చరిత్రకు మచ్చ రాలే. తెలంగాణ సగర్భంగా తల ఎత్తుకొని బతికే వనరులున్నాయి, సంపద ఉన్నది. లేనిదల్లా అమరులు లేని లోటే. అమరులారా, మీ పాదాలకు తీన్మార్ వార్తలు దండం పెడుతున్నది. మీరు లేని లోటు కండ్లకు గనొస్తున్నది. మా కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం, జాతి విముక్తి కోసం మీరు వదిలేసిన పానాన్ని తిరిగి తేలేము గాని మీరు కలలు గన్న ఆశయాలు మాత్రం నెరవేరుస్తాం. మమ్ములను మేము మర్చిపోయినా మిమ్ములను మాత్రం మర్వం మర్వం మర్వం. ఇవే వార్తలు మీరు మళ్ళా చూడాలనుకుంటారు కదా. ఎట్లయినా స్పెషల్ వార్తలు కాబట్టి మీరు మళ్ళా చూడాలనుకుంటారు. మరి అట్లాంటప్పుడు ఏం చేస్తారు? V6 న్యూస్ అని యూట్యూబ్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ కొట్టిరనుకో, టక్మా వచ్చేస్తాయి, చూసేయచ్చు. మళ్ళా జై తెలంగాణ.